హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా టమాటా రసము ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో పని లేకుండా ఒట్టి రసమే తాగేస్తారు, అంత బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక పెద్దగా ఉన్న గిన్నెలోనికి 2 పెద్ద సైజు టమాటాలు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును వేసుకోండి. నీళ్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడిగి ఆ నీళ్ళని తీసేసిన తర్వాత టమాటాలకి తొడిమెలు కట్ చేసుకొని టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా నానుతాయి. ఇప్పుడు ఈ టమాటాలలో వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. టమాటాలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే టమాటా ముక్కలు కానీ చింతపండు కానీ తొందరగా నానుతుంది. మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోండి. 1 టీ స్పూను మిరియాలు, 1 ఇంచు అల్లంను కడిగి తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోండి. 1 పచ్చిమిర్చిని తీసుకోవాలి. వీటన్నిటిని చిన్నగా ఉన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే రోటిలో వేసుకొని కొంచెం బరకగా దంచుకోండి. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని వీటిని పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చింతపండు టమాటాలు కూడా చక్కగా నానుతాయి. ఈ టమాటా పండులో చింతపండుని చేతితో బాగా పీసికి రసం తీసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు చింతపండుని బాగా పీసికి రసం తీసుకోవాలి. చింతపండు టమాటా తొపికలు రాకుండా ఇలా చేతితో వడకట్టుకున్నట్టుగా చేసుకొని మరో గిన్నెలోనికి పోసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు చింతపండులో ఉన్న పులుపు మొత్తం పోయేంత వరకు కూడా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రసం తీసుకోవాలి. ఇలా రసం తీసుకున్న తర్వాత చింతపండు టమాటా తొక్కల్ని పడేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీసుకొని వేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివే వేసుకున్నాం కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ పొడిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా టమాటా పండ్లు చింతపండుని రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసంను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎన్నైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. మీకు ఎక్కువ ఇష్టపడేవారైతే ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకుంటూ తగినంత నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 చిన్న టీ గ్లాస్ నీళ్లు వేశాను. ఉప్పు పులుపు కరెక్ట్గా ఉండాలి. కారం తక్కువగా ఉన్నా పర్వాలేదు. రసంని 5 నిమిషాలు సన్నటి మంట పైన బాగా మరిగించుకోవాలి. రసం అనేది ఎక్కువ పుల్లగా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదు. కారం తక్కువగా అనిపిస్తే మిరియాల పొడి వేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు రసంని బాగా మరిగించుకున్న తర్వాత 1 టీ స్పూన్ రసం పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, చిన్న ముక్క బెల్లంను సన్నగా దంచుకొని కానీ తురుముకొని కానీ వేసుకోవాలి. ఈ రసం చేసుకోవడానికి మొత్తం నీళ్లు 1 లీటర్ వరకు వేసుకున్నాను. మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. టమాటా రసంని సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోండి. అన్నంతో పని లేకుండా ఒట్టి రసమే తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రసం మీ ఇంట్లో కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.